స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 బబ్లు ఏడి? బబ్లు my son.
హలో. రండి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. ఆ పవన్, నిన్న మనం చేసిన సియాన్స్ ప్రయోగంలో పర్వాలేదు, చెప్పండి. అమ్మ లోపల తన గదిలో ఉంది. ఆమెకు మీ మాటలే వినిపించోలేండి. అదే, మనం చేసిన సియాన్స్ ప్రయోగాల్లో 2 సార్లు సిద్ధ గారి మరణ ప్రసక్తి వచ్చింది. ఆ 2 సార్లు కూడా స్నిగ్ధను చంపింది మా అమ్మే అని తెలిసింది, అవునా? నేను అలా అనలేదు. తన చావుకు కారణం మీ అమ్మగారేనని సూచనప్రాయంగా ఆ ఆత్మ తెలిపిందే కానీ మీ అమ్మగారే తనని చంపారని ఖచ్చితంగా చెప్పలేదుగా. అయితే నిన్న రాత్రి అంతకు ముందు రాత్రి మనకు వినిపించింది స్నిగ్ధ మాటలేనా? అప్పుడు సాక్షాత్తు స్నిగ్ధ ఆత్మ మన మధ్యనే ఉందని మీరు ష్యూర్గా చెప్పగలరా? ఈ సియాంగ్స్లో అదే చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడే ఈ ప్రక్రియలో 2 రకాల థియరీస్ ఉన్నాయి పవన్. చనిపోయిన ఓ వ్యక్తి గురించి తలుచుకుంటూ వలయాకారంలో చేతులు కట్టు కూర్చుంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మనలో ఒకరిని మీడియంగా ఎంచుకుని వారి ద్వారా మనందరితో మాట్లాడుతుంది. ఇది చాలామంది నమ్మే సిద్ధాంతం. అయితే ఈఎస్పి బాగా అభివృద్ధి చెందినవారు ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు ఆలోచన తరంగాలను ట్యూన్ చేసి తద్వారా అతని గత స్మృతుల్ని, ఆలోచనల్ని, ఆవేదనల్ని గ్రహించగలుగుతారు. నిజానికి అతనితో డైరెక్ట్గా మాట్లాడిన అనుభూతిని కూడా పొందుతారు. హిప్నాటిక్ స్టేట్లో లాగా వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి కంఠస్వరం కూడా మారుతుంది. నేను ఈ 2వ థియరీని నమ్ముతాను. ఈ 2 థియరీస్ కాక అసలు అనిరుద్ధ్ ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నాడేమోనని ఆలోచించారా? అనిరుద్ధులో అతీంద్రియ శక్తులున్నాయని మీరు పొరపాటు పడ్డారేమో? ఇంపాసిబుల్. అనిరుద్ధ్ విషయంలో నేనేం పొరపడలేదు. ప్రస్తుతం మీ వాడికి తన తల్లి ఆత్మతో చక్కటి రేపో ఏర్పడింది. వాడి ద్వారా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలన్నిటికీ స్టాప్ ఇట్ ప్రొఫెసర్. అలాంటిదేమీ లేదని నాకు ఇప్పుడే తెలిసింది. నిన్న రాత్రి వర్షంలో తడుచుకుంటూ ఒంటరిగా శ్మశానానికి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్. మై గాడ్, మళ్ళీ వెళ్ళాడా? ఇక ఈ ఇంట్లో సియాంగ్స్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని మీరు గట్టిగా చెప్పారు. బహుశా దాన్ని సీరియస్గా తీసుకుని మళ్ళీ వెళ్ళాడనుకుంటా. ఇవాళ పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి అనర్గళంగా మాట్లాడుతున్నాడు అనిరుద్ధ్. నిన్న శ్మశానంలో వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ వివరంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చెప్పడం దేనికి? మీరే వెళ్ళి అడగండి. పర్వాలేదు, వెళ్ళండి. నేను ఊహించిందే నిజమైంది పవన్. ఇక ఇక్కడ సియాంగ్స్ చేయడం కుదరదు కాబట్టే శ్మశానానికి వెళ్ళాట అనిరుద్ధ్. అక్కడ స్నిగ్ధ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో చెప్పిందట వాడికి. అవును, చెప్పింది. కానీ ఏం చెప్పిందట? చిన్నప్పుడు మసీద్ దగ్గరున్న బావి పక్కన తను ఆడుకునేదాన్నని, వాళ్ళ నాన్నతో కలిసి ఎడ్ల బండెక్కి సంతకెళ్లేదాన్నని చెప్పింది. దీన్ని బట్టి స్నిగ్ధ అదేదో మారుమూల పల్లెటూళ్ళలో పెరిగిందనిపిస్తుంది, అవునా? బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, స్నిగ్ధ సిటీలోనే పుట్టి పెరిగింది. అసలు పల్లెటూరు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆమెకి. ప్రొఫెసర్, ఇన్నాళ్ళు స్నిగ్ధ డైరీలోని విషయాలేవో చదివి సియాంగ్స్లో గొంతు మార్చి తనకు తోచినట్టు మాట్లాడాడు అనిరుద్ధ్. కానీ ఇప్పుడు డైరీలో లేని విషయాలు, అదే స్నిగ్ధ చిన్నప్పటి విషయాలన్నీ చెప్తుంటే అసలు సంగతి తెలిసిపోయింది. ఇదంతా కేవలం వాడి ఇమాజినేషన్. అనిరుద్ధ్ మాటలు మీకు ఇమాజినేషన్లా అనిపించినా 7 ఏళ్ల క్రితం సంభవించిన మీ శ్రీమతి గారి మరణం ఇమాజినేషన్ కాదు. అనిరుద్ధ్ మీద జరిగిన హత్యా ప్రయత్నం ఇమాజినేషన్ కాదు. వీటి వెనక మనకు అర్థం కాని రహస్యం ఏదో ఉంది. ఆ రహస్యం ఏంటో కనుక్కోటానికి సాదా సీదాగా పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో నా ప్రయత్నాలేవో నేను చేస్తున్నాను. దానికి ఈఎస్పీ, సియాంగ్స్ లాంటి అర్థం పర్థం లేని ప్రయోగాలు అనవసరం. కొంతమంది ఇంతే. జీవితంలో తమకెన్ని అద్భుతమైన అనుభవాలు ఎదురైనా తమ చుట్టూ గీసుకున్న పరిధిలోంచి బయటికి రాలేరు. అన్నింటినీ తమకున్న స్వల్పమైన పరిజ్ఞానాన్ని కొలబద్దగా చేసి కొలుస్తుంటారు. అవి ఆ కొలతలకు అందకపోతే వాటిని అవాస్తవాలుగాను, ఇమాజినేషన్స్ గాను కొట్టిపారేస్తుంటారు. ఏమిటి మీరు అంటోంది? పవన్ గారు, ఒకసారి ఇలా వస్తారా? ఈ వాతావరణం చూస్తే మీకేమనిపిస్తోంది? ఏ చెప్పండి. పరమ చండాలంగా ఉంది. ఈ వర్షం ఇప్పుడప్పుడే ఆగేట్టుగా లేదు. ఏ, ఈ వర్షాన్ని చూస్తుంటే
ఆనందంగానూ ఆహ్లాదంగానూ మీకు ఎందుకు లేదు? ఏమో లేదంటే ఇవాళ వర్షం చూస్తుంటే చికాగ్గా ఉంది. అదే, కంటికి కనిపించేది మామూలు వర్షమే అయినా అది ఎందుకు చికాకు కలిగిస్తుందో విశ్లేషించలేరు మీరు. ఎందుకంటే మీకు తెలిసిన సైన్స్లో అలాంటి ఫీలింగ్స్ గురించి ప్రస్తావన లేదు గనక. మరి మీకు తెలిసిన సైన్స్లో దీని ప్రస్తావన ఉందా? వర్షం కురుస్తుంటే నాకెందుకు చికాగ్గా ఉందో మీ ఈఎస్పి అక్కల్ సైన్స్ చెప్పగలవా? తప్పకుండా చెప్తాయి. కానీ ఆ మాటలు అర్థం చేసుకోవడానికి ఈఎస్పి గురించి అవగాహనే కాదు, ఈఎస్పి సాధన కూడా చేసి ఉండాలి. మీకు ఈఎస్పి అవగాహనే కాదు సాధన కూడా ఉందంటారుగా. మీరు చెప్పండి, నాకెందుకు ఇలా అనిపిస్తోందో. పవన్, ఇప్పుడు నేను చెప్పబోతున్న మాటలు ఏదో మాట వరుసకు కానీ నీతో వాదనలో గెలవాలని ఏమాత్రం ఉద్దేశించినవి కావు. ప్రకోపించిన ఇవాటి వాతావరణాన్ని చూస్తుంటే ఇక్కడికి దగ్గరలోనే ఏదో అలౌకికమైన దారుణమైన సంఘటన జరగబోతోందని నా సిక్స్త్ సెన్స్ బలంగా చెబుతోంది. ఇది మామూలు గాలివాన మాత్రం కాదు, మరో జీవన పరిణామానికి చెందిన ఆదిభౌతికాలు ఇక్కడికి దగ్గరలోనే విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. వాటి ప్రభావం వల్లే మీలో చికాకు చోటు చేసుకుంది. కానీ స్వైర విహారం చేస్తున్న ఆదిభౌతికాలు వచ్చింది మన కోసం కాదు, ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఎవరి పట్ల ఆకర్షణ పెంచుకుని వచ్చాయి. ఏదో ఘోరం జరగబోతోంది పవన్, ఏదో ఘోరం జరగబోతుంది. నోడా, అంబులెన్స్ అక్కర్లేదు. అక్కడి నుంచి రావడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. నేనే కారులో తీసుకొస్తున్నాను. ఆ, అలాగే. నీరు నీరు వెళ్దాం పద. వెంటనే డాక్టర్ గారు హాస్పిటల్ తీసుకురమ్మంటున్నారు. పద. నీరు, కంగారు పడకు నీరు, కొంచెం వచ్చుకో. రామ్ సింగ్, రామ్ సింగ్, త్వరగా రా. వస్తున్నా బాబు గారు. నీరు, బాబు గారు జాగ్రత్త. కొంచెం వచ్చుకో. అమ్మాయి సెకండ్. రామ్ సింగ్, డోర్ ఓపెన్ చేయి. త్వరగా. జాగ్రత్త నీరు. విద్య, నాకు భయం వేస్తుంది విద్య. కంగారు పడకు నీరు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. డోంట్ బి నర్వస్. విద్య, ఇది మామూలు నెర్వస్నెస్ కాదు. ఏదో దారుణం జరగబోతుందని భయంగా ఉంది విద్య. నువ్వు ఆ స్వామీజీ మాటల గురించి ఆలోచిస్తున్నావా? సిల్లి, నేను చెప్తున్నాను. నువ్వు ఒక అరగంటలో ఓ అందమైన పాప అయినవబోతున్నావు. ప్లీజ్ నీరు, అంతవరకు నువ్వు ఓర్చుకోవాలి. మన కోసం, మన పాప కోసం. విద్య, విద్య, విద్య. ఏమైంది? జనరేటర్ ఎందుకు ఆన్ చేయడం లేదు? వెంటనే ఆన్ చేయమని చెప్పండి. పేషెంట్ క్రిటికల్గా ఉంది కదా. ఓకే. సిస్టర్,
కంగ్రాచులేషన్స్ విద్యాధర్ గారు, మీకు అమ్మాయి పుట్టింది. థ్యాంక్ యూ డాక్టర్. తను ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. కాసేపు ఆగి వార్డ్కి షిఫ్ట్ చేస్తాం. ఈలోగా ఈ మందులు తెప్పించండి. ఓకే డాక్టర్. వండర్ఫుల్. రియలీ షీఈ్ బ్యూటిఫుల్. నీరు, నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. దీనికోసం నేను ఏమైనా చేస్తాను. నీకేం గిఫ్ట్ కావాలి? కమ్ ఆన్, టెల్ మీ. ఒక్క మాట ఇవ్వండి చాలు. ఏమిటా మాట? నాకేదన్నా అయితే ఏమిటి నీరు నువ్వు మరీను? ఇన్నాళ్ళు అనవసరంగా నువ్వు భయపడుతూ వచ్చావు. ఇప్పుడు ఏమైందని? పాపకి పేగులు చుట్టుకుపోయాయని చిన్న ఆపరేషన్ చేశారు. దట్స్ ఇట్. ఇంకో వారం రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు నువ్వు, నేను, మన పాప హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కమాన్, చేరప్ అయితే చేరప్నా? విద్య, ఏమైంది నీరు? చెప్పు నీరు. ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. అలాగే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ప్లీజ్ వెళ్ళొద్దు, ఇక్కడే నా దగ్గరే కూర్చో. ఏమిటి నీరు మరీ అలా అయిపోతున్నావు? నేను ఇప్పుడే వచ్చేస్తాగా. విద్య,